వారం రోజులైనా సరే చేపల కూర స్మెల్ రాకోకుండా పాడవకోకుండా ఫ్రెష్గా ఉండేటట్టు ఈ వీడియోలో ఏం చేయాలో మీకు చూపిస్తాను, చూడండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకోకుండా చక్కగా చూడండి, అన్నీ మీకు వివరంగా చూపుతాను. మనం ముక్కలు ఉప్పు పసుపు వేసి కడుక్కున్న తర్వాత మనం పచ్చి నూనె తీసుకుని ఆ ముక్కల మీద పోసి ఒక గంట సేపు నాననియ్యాలి. ఎందుకంటే ఆ ముక్కలు బిరుసెక్కి ఆ ముక్కల్లో ఉన్న చెడు వాసన అంతా పోయి చక్కగా ఫ్రెష్గా ఉంటాయి చేప ముక్క. మనం ఆవకాయ పచ్చడి పట్టేటప్పుడు కూడా మామిడికాయ ముక్కల మీద ముందు పచ్చి నూనె పోస్తాము, ముక్క గట్టిదనం కోసం. అదేవిధంగా ఈ కొరమేళ్ళ ముక్కల మీద కూడా అలాగే పచ్చి నూనె పోసి చూసి ఒక్కసారి వండి చూడండి. ఈ విధంగా వారం రోజులైనా సరే ముక్క పాడవదు. నేను చేసిన చేపల పులుసు విధానం మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే మన వంట ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్, నాకు తెలిసిన చిట్కాలన్నీ మీకు చెప్పడానికి మీ ముందుకు తీసుకొస్తాను. ఆ తర్వాత మనం తగినంత నూనె పోసుకుని ఉల్లిపాయ వేయించుకున్న తర్వాత దీంట్లో పచ్చిమిర్చి కూడా నేను వేయలేదు, ఓన్లీ ఉల్లిపాయ వేయించాను. తర్వాత ముక్కలను తీసుకుని దాంట్లో వేసుకుని గరిటతో కదుపుకోవచ్చు. 10 నిమిషాలైనా సరే మనం గరిటతో కదిపినా సరే ముక్క ఏమాత్రం కట్ అవ్వదు, అట్లానే ఉంటుంది. ఎందుకంటే మనం పచ్చి ముక్కల మీదే పచ్చి నూనె పోసాం కాబట్టి. తర్వాత చింతపండు పులుసు పోసేటప్పుడు ఒక టమోటా వేసి పిసికితే అది చక్కగా వేరే ఫ్లేవర్ వచ్చి మంచి టేస్ట్ వస్తుంది. మనం ఇప్పుడు కూర ఉడుకుతుండగా మధ్యలో మనం పచ్చిమిర్చి కాయలుగా ఉండి 2 ముక్కలు చేసి మనం వేసుకుంటే ఆ ముక్కలు పాడవుకోకుండా చక్కగా పంట కింద తగులుతాయి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ముక్కలతో కలపకూడదు, ఎందుకంటే కండ్రెక్కుతాయి అన్నమాట. ముక్కలు కండ్రెక్కి కొంచెం ఒక రకంగా వేరే స్మెల్ వస్తాయి. ఉడికేటప్పుడే మనం వేస్తే మంచి ఫ్లేవర్తో ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది చేపల కూర అప్పుడప్పుడు వండుకున్న దానికి ముందే. ఒక్కసారి మీరు గమనించండి కావాలంటే. నేను చేసిన చేపల కూర మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ పేరు పేరున. నేను చేపల కూర విధానం మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. అదిగో కమ్మగా ఉండే కొరమేళ్ళ చేపల పులుసు రెడీ అయిపోయింది.